ఇప్పుడు మీ చుట్టూ ఉన్నారు కొన్ని వందల మంది బిల్డర్స్ మీ చుట్టూ ఉంటారు మీ సర్కిల్లో. వాళ్లకు మీకు కంపేర్ చేస్తే నా ఉద్దేశంలో మీ యొక్క గ్రోత్ అనేది ఆర్గానిక్ గ్రోత్. అది పక్కన చూసి డెవలప్ కాలేదు మీరు. మీకు ఏదైతే హైదరాబాద్కి వస్తేనే ఒక ఆపర్చునిటీ వస్తుందో ఆపర్చునిటీ నమ్ముకొని ఆపర్చునిటీలోనే అవకాశం ఎత్తుక్కుంటూ ఆ ఆపర్చునిటీ నుంచే మొత్తం సిస్టమ్ అంతా డెవలప్ చేసుకున్నారు. ఇట్స్ నాట్ సో ఈజీ. మామూలు సిస్టమ్ కాదు. చాలా మంది వస్తారు, బిజినెస్ చేస్తారు, వాళ్ళని చూస్తారు, వీళ్ళని చూస్తారు, ఆపర్చునిటీస్ కాపీ కొడతారు. కాపీ కొట్టలేదు మీరు. మీ యొక్క క్రియేటివ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటారు. ఇందాక చెప్పాను కదా, బిజినెస్ మ్యాన్ వేరు, ఎంటర్ప్రైనర్ వేరు. అందరు ఎంటర్ప్రైనర్ గారు, ఎంటర్ప్రైనర్ క్రియేటివ్ చేస్తారు. ఏం లేకుండా ఒక కొత్త ధనంతో ఒక క్రియేటివిటీ అయితే డిస్టర్బ్ చేస్తారు. రోజు కంట్రీలోనే ఒక 6th 7th పొజిషన్ లో టెక్నో పెయింట్స్ ఉంది అంటే డెఫినెట్ గా కమింగ్ 5 to 10 years లో టాప్ 3 టాప్ 5 పొజిషన్ లో అయితే ఖచ్చితంగా. దానికి ఏంటంటే మీ యొక్క సిస్టమ్ స్ట్రాంగ్ ఉంది. మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. నేను ఒక 3 years బ్యాక్ బయట డెవలప్డ్ కంట్రీస్ లో ఉన్న ఫినిషెస్ అన్ని కూడా ఇండియాలో ఫస్ట్ తీసుకొచ్చిన కంపెనీ మాదే. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ కూడా ఇప్పటి వరకు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఆ ప్రొడక్ట్స్ అన్ని. కానీ ఫస్ట్ టైం R&D చేసి లాస్ట్ 2 years నుంచి మార్కెట్ లో రిలీజ్ చేసాము. సిటీలో హై అండ్ బంగ్లాస్, విల్లాస్, 5-star హోటల్స్, టూరిజం హోటల్స్, హెరిటేజ్ బిల్డింగ్స్, స్టార్ బక్స్ లో అక్కడెక్కడ కొంచెం డిఫరెంట్ ఫినిషెస్ కనిపిస్తుండే. దట్ ఫినిషెస్ నా యొక్క డ్రీమ్ ఏంటంటే మీ విషయంలో బయట కంట్రీ ఎవరు ఇండియాలోకి రాకూడదు. మొత్తం ఇండియా అంతా మీదే కావాలి. పెయింటింగ్ ఇండస్ట్రీ ఆప్షన్, ఆ టెక్నాలజీ, ఆ సిస్టమ్ బిల్డప్ చేయాలి. ప్రొడక్ట్ సైడ్ R&D బాగా స్ట్రాంగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మార్కెటింగ్ సైడ్, బిజినెస్ డెవలప్మెంట్ సైడ్ కూడా దానికంటే ఎక్కువ స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడు ఈ రెండు బ్యాలెన్స్డ్ గా ఉంటేనే కంట్రీ లేటెస్ట్ అవ్వగలదు.